మోదీ గారు కూడా కేసీఆర్ మోదీ గారు కుంభక్కయ్యారు అన్న టాక్ బయట వినిపించింది. దానికి తగ్గట్లుగానే మోదీ గారు కూడా నిజామాబాద్ వచ్చినప్పుడు మన ఒక ఫ్యామిలీ అనేసి అన్నారు. ఆ మాటను క్యాచ్ చేసుకొని అది కూడా బాగా తిరుగుతోంది. సో రీసెంట్ అది. సో ఇదెంతవరకు నిజం? అంటే కూటమి వల్ల ఇది ఇలా జరిగిందా, లేకపోతే అక్కడ జస్ట్ మనసుకి దగ్గరయ్యి, లేదంటే ఏమంటారు హెల్పింగ్ నేచరో, లేకపోతే ఇంకేదన్నా నచ్చో చేశారంటారు? అలా ఎందుకన్నారు మోదీ గారు? అది నిజంగానే ఏమన్నారు మోదీ గారు? సో మనకు ఫ్యామిలీ, కేటీఆర్ గారు అండ్ నేను ఒక ఫ్యామిలీ లాగా, సో రెండు కూడా పార్టీలు ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాయని అన్నారు కదా, సో దాన్ని బాగా పట్టేసుకున్నారు జనాలు. అలా అనలేదమ్మా మోడీ గారు, అలా అనలే. మోదీ గారు ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారిని బాగా ఘాటుగా విమర్శించారు. నువ్వు ఏం చేయలేదు తెలంగాణలో కరెంట్ లేదు, నిజామాబాద్లో కరెంట్ లేదంటే నిన్నటి నుండి కేసీఆర్ గారు ఇంకా ధీటుగా దానికి జవాబిస్తూ ఉన్నారు. మోదీ గారు ఎప్పుడు అట్లా చెప్పలేము మనం ఒక ఫ్యామిలీ అని. వారు ఇన్ఫ్యాక్ట్ చాలా గట్టిగా మా నిజామాబాదే వచ్చి నిజామాబాద్లో డెవలప్మెంట్ లేదు, నిజామాబాద్లో కరెంట్ లేదంటే కేసీఆర్ గారు కూడా విమర్శించారు. నేను కూడా మళ్ళీ సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి నిజామాబాద్లో ఏమేం చేసాం అవన్నీ కూడా చెప్పాం. సో అంటే ఇది రూమర్ అంటారా? ఎలాగో కూటమి ఉంది కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి తగిలిద్దాం, అంటించేద్దాం, ఆపాదిద్దాం అని ఏదైనా రూమర్ అలా క్రియేట్ చేశారంటారా? అంటే ఇక్కడ ఒకటండి, బేసిక్గా మనము ఒక స్టేట్కి సంబంధించిన పార్టీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ ఎదుగుతుంది, ఈ రాష్ట్రంలో ఈ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది అనగానే రెండు జాతీయ పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. బీజేపీ ఏమంటుంది, మీరు కాంగ్రెస్తో ఉన్నారు, కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని అన్నారు నిన్న మోదీ గారు వచ్చి. అంతకుముందు కాంగ్రెస్ ఏమన్నది, మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారని. అంటే జనరల్గా ఈ నేషనల్ పార్టీస్ ఏం చేస్తాయంటే స్టేట్ పార్టీస్ ఎదగొద్దు కాబట్టి ఏదో ఒకరు వీళ్ళతో ఉన్నారు వాళ్ళతో ఉన్నారు అని చెప్పి అల్టిమేట్గా టీఆర్ఎస్ని క్రష్ చేయాలన్నది ఒక ఉద్దేశం. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ వీఆర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ them tirelessly, so we will continue to do so and we will win their hearts. ఓకే, మరి అలాగే పసుపు శుద్ధి కేంద్రం కోసం కూడా మీరు చాలా పోరాడారు అండ్ దానికోసం కూడా చాలా వర్క్ చేశారు. మరి అది మీకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే దాంట్లో మీరు సక్సెస్ అయ్యారా, లేకపోతే ఎంతవరకు సక్సెస్ అయ్యారో, లేకపోతే ఫ్యూచర్లో ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా దాని గురించి? ద ఇష్యూ ఈజ్ అబౌట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఫార్మేషన్ అమ్మా. అయితే అది చాలాసార్లు డిమాండ్ చేశాము, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర కూడా ఇది సపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాము, ఇవన్నీ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సానుకూలంగా స్పందన రాలేదు. కాబట్టి నిన్న మోదీ గారు నిజామాబాద్ వస్తే కూడా మేము అదే అన్నాం, మరి ఎందుకు మోదీ గారు స్పందన ఇవ్వలేదు, ఎందుకు మోదీ గారు చేయలేదు ఈ విషయం అన్నది. సో అది తప్ప మిగతా అన్నీ చెప్పారు మోదీ గారు. సో అదొకటి వదిలేశారు, మిగతా అన్నీ చెప్పారు. సో ఫ్యూచర్లో అన్న వారు చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే ఏర్పడిందో ఫస్ట్ ఆ లక్ష్యాలు ఏమీ నెరవేరలేదనేసి కోదండరాం లాంటి వారు కూడా వ్యాఖ్యానించారు. సో దానికి ఏం సమాధానం, ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు? ధీటుగా ముందుకు ఫ్యూచర్లో కూడా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఒక్కటండి, ఇవాళ కోదండరాం గారా, ఇంకొక వ్యక్తి, ఇంకొక ఇండివిజువల్, ఒక పార్టీ అన్నది పక్కన పెడితే ప్రజలు ఏమంటున్నారు అన్నది చూడాలి. ప్రజలు ఏమంటున్నారు అన్నది మనకు ఎట్లా తెలుస్తుంది? ఎన్నికల్లో ఓటేసినప్పుడు తెలుస్తుంది. ఈ 4.5 సంవత్సరాల్లో చాలా ఎన్నికలు వచ్చిన ప్రతి ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ప్రజలు. ఎందుకు గెలిపించినారు? మేము తప్పు చేస్తున్నాం, మేము చేసే పనులు ప్రజలకు నచ్చలేదు, ఓడగొడతారు కదండి. ఇది ప్రజాస్వామ్యం కాదు, డెమోక్రసీయే కదా. సో ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చిన మ్యాండేట్తోని మేము పనిచేస్తూ ఉన్నాం, ఇంకా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తా ఉన్నాం ఒకటి. సో ఈ ప్రజలే మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఈ సోకాల్డ్ ఒక వ్యక్తులు కానీ పార్టీలు కానీ వాళ్ళు అనేది పొలిటికల్ విమర్శగా మిగిలిపోతుంది తప్పితే వాస్తవం కాదు కదా. ప్రజలు తీర్పిచ్చారు కదా, అది వాస్తవం కాదని. సో ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు సరైన మార్గంలో వెళ్తున్నారు, పేద ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా తెలంగాణలో మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. అది కొనసాగాలంటే వీరు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన ప్రజలకు ఉన్నది. దాన్ని బలపరిచే విధంగానే అన్ని ఎన్నికల్లో కూడా మాకు బలం ఇస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపిస్తారు. దాన్ని బట్టి మీకు రిజల్ట్ అర్థమవుతుంది. ఇన్ని రోజులు ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు తప్పని, కరెక్ట్ కాదని ప్రజలు మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇస్తారనే విశ్వాసం నాకు ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.